అపోస్తలుడైన పౌలు హెబ్రీలు పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. చాలు. ఏంటండి? ధైర్యమును విడిచిపెట్టబడి దానికి మనం కొన్ని విషయాలు ఏం చేస్తాము, ధైర్యాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కొన్ని బాధలు కలిగినప్పుడు ఆ ధైర్యాన్ని మనము ఆటోమేటిక్గా వదిలేస్తూ ఉంటాం. ఎన్ని అద్భుతాలు చేయని దేవుడు, ఎన్ని మేలు చేయని దేవుడు, దుఃఖం రాగానే ఏంటి ప్రభువా ఇలా చేసావు, అవిశ్వాసంలో వెళ్ళిపోతూ ఉంటాం, భక్తిహీనతలో వెళ్ళిపోతూ ఉంటాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఏ మాట చెప్తున్నా అంటే, ఏ స్థితిలో ఉన్నా మీరు, ఎటువంటి కార్యము జరగని ఫెయిల్యూర్ లో ఉన్నా కూడా మీ ధైర్యాన్ని మాత్రం మీరు కోల్పోవద్దు. ఇంకా చదవండి మళ్ళీ ఇంకోసారి అన్నమాట. కాబట్టి మీరు మీ ధైర్యంను విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగు. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ఒకవేళ విడిచిపెట్టుకోకుండా ఉంటే, ధైర్యంగా అలాగే ఉంటే, ఆ బాధలో కూడా, ఆ కష్టంలో కూడా అలా ఉండినందుకు నేను మీకు ప్రతిఫలము ఇస్తానని చెప్తున్నాడు. హెబ్రీయులకి 10వ అధ్యాయము 35వ వచనం ఏమని చెప్తున్నాడు? ధైర్యంగా ఉండండి. ఎవరు ఏ సిచ్యువేషన్ లో, ఏ పరిస్థితిలో ఉన్నారో దేవుడు చెప్తున్నమాట, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఆ ధైర్యంగా ఉన్నందుకు, ఓపికతో ధైర్యంగా, అంటే ధైర్యం అంటే ఏంటి అనుకుంటారేమో. ఎవరైనా ఏదన్నా పనిచేసేటప్పుడు ఏంటి చాలా ఈ అమ్మ చీకట్లో నడుస్తుంది, లేకపోతే ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడింది అనుకుంటే ఆమెకేదో ధైర్యం ఉండి నడలేదు, భయం అయినా కూడా. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. పేతురు ఏంటంటే యేసయ్య నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు చూచి, యేసయ్య నేను కూడా నీళ్ళ మీద నీకులాగా నడిచేదాన్ని, నాకు నడవాలని ఆశగా ఉంది అన్నాడు. సరే రా అని యేసు ప్రభు పేతురుని పిలిచినప్పుడు పేతురు భయంతోనే మునిగిపోతానేమో అన్న డౌట్ ఉంది, భయం ఉంది. అయినా యేసయ్యలాగా నీళ్ళ మీద నడవాలని ఆశతో, లోపల భయం ఉన్న ధైర్యంతో నీళ్ళ మీద అడిగేశాడు. అలా నువ్వు ధైర్యముగా ఉంటే ప్రతిఫలాన్ని చూస్తావు. పేతురు అలా ధైర్యంతో అడిగేశాడు, లోపల భయం ఉన్నా దానికి ప్రతిఫలంగా యేసుతో పాటు నీళ్ళ మీద నడిచాడు. దేవుని స్తుతిలో హల్లెలూయా. అది ఈ రోజు నీకు లోపల భయం ఉన్నా, దిగులున్నా, ఎంత ఫెయిల్యూర్ అయినా, కష్టమైనా ధైర్యంగా ఉండు, భయపడిపోవద్దు, ముందడుగు వేయి, దానికి ప్రతిఫలం నువ్వు చూస్తావని చెప్పి మన దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తుతిలో హల్లెలూయా. దావీదుకి ఎన్నో కష్టాలు. గొలియాతుని జయించినప్పటి నుంచి, గొలియాతు జయించడం ముందు తండ్రి దగ్గర బాధపడ్డాడు, జయించిన తర్వాత దాని తర్వాత సౌలు దగ్గర నుంచి బాధపడుతూనే ఉన్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, కన్నవారు, రక్త సంబంధికులు, ప్రతి క్షణము బాధ, కష్టమే దావీదుకి. అయినా కూడా ధైర్యాన్ని వదిలిపెట్టలేదు దావీదు. దేవుని ఎప్పుడు కూడా ధైర్యాన్ని వదిలిపెట్టలా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను మళ్ళీ రాజుగా చేస్తాడు, నేను మళ్ళీ సింహాసనం మీద కూర్చుంటాను అని చెప్పి ఉన్నందుకు, అలా నమ్మకంగా ఉన్నందుకు దావీదుకి ఏంటి ప్రతిఫలము? ఎన్ని కష్టాల్లో కూడా దేవుడిని వదిలిపెట్టుకోకుండా ఉన్నందుకు ఏంటి ప్రతిఫలము చెప్పండి? ఏంటి ప్రతిఫలము? ఎంత అవమానం వచ్చినా, ఎంత తిరస్కారం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత యుద్ధాలు జరిగినా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టుకోకుండా ఉన్నందుకు, ఒకటి విజయము, 2 రాజుగా సింహాసనము, 3వదిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు దావీదు కుమారుడు అని నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. దావీదు కుమారుడుగా పుట్టాడండి. ఆ విశ్వాసం అలాగే ఉంచుకున్నాడు, ఆ ధైర్యాన్ని అలాగే ఉంచుకున్నాడు. ధైర్యము అంటే విశ్వాసము, ధైర్యము అంటే అదే ప్రార్థన, నమ్మకము. ఓకే, అదే ధైర్యాన్ని, అదే నమ్మకాన్ని, అదే విశ్వాసాన్ని పట్టుకుని దేవుడు మనము ఉండాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు చూస్తామని చెప్పి దేవుడు మనతో మాట్లాడతాడు. అది గొప్ప కార్యములు అవ్వచ్చు, గొప్ప బహుమానం అవ్వచ్చు, గొప్ప ఆశీర్వాదము అయి ఉండొచ్చు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసు మెఫీబోషెత్. ఎవరండి మెఫీబోషెత్? ఎవరు? యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను ఎవరు? సౌలు యొక్క కుమారుడు. ఫిలిష్తీయులు వచ్చి సౌలును చంపేసినప్పుడు, ఓకే, యోనాతాను చంపేసినప్పుడు, ఆ సంత అందరిని చంపేసినప్పుడు, వీళ్ళు ఓడిపోయినప్పుడు ఒకే ఒకడు చిన్న బాబు మెఫీబోషెత్ ఉన్నాడు. అందరూ చనిపోయారు. ఆ చిన్న బాబును ఒక పనమ్మాయి, అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆ బాబుని తీసుకుని పరిగెడుతూ వెళ్తుంటే ఒక రాయికి తగిలి ఆ బాబు కింద పడిపోయాడు, ఆమె పడిపోయింది. అయితే ఈ బాబు పెద్ద రాయికి తగలడం వల్ల చచ్చుబడిన కాలుగా అయిపోయింది.
ఆ పిల్లాన్ని తీసుకుని దూరంగా కనపడకోకుండా ఎక్కడో లోయలోనికి తీసుకెళ్ళిపోయి అక్కడే పెంచిందనమాట ఆ బాబుని. దేవుని స్తోత్రం. అటువంటి సమయంలో ఆ మెఫీబోషెత్ పెరుగుతూ 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 అది ఎవరిల్లో తెలుసా? పేదవాళ్ళ ఇల్లు, ఏమీ లేని కరువు ఉండే ఇల్లు, అన్ని వసతులు, అన్ని మంచిగా ఆహారం పెట్టే ఇల్లు కాదు, అది చాలా పేదరికము. మెఫీబోషెత్ పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు, మా తాత ఒకప్పుడు రాజు, మా నాన్న, మా బంధువులు ఎలాంటి జీవితము, ఎలాంటి కుటుంబము, నేనేంటి ఇంత లోయలో ఈ పేదరికమైన కుటుంబంలో తినటానికి తిండి లేక సరైన గుడ్డ కట్టుకోవడానికి లేకుండా ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నానని చెప్పి ఇలాంటి బ్రతకడం అవసరమా, నేను చచ్చిపోతాను అని ఎన్నోసార్లు. ఎవరున్నా నాకు ఇప్పుడు తోడుగా? మా నాన్న ఉన్నాడా? మా తాత ఉన్నాడా? మా పెదనాన్న ఉన్నాడా? నాకు నా వాళ్ళంటూ ఎవరు లేరుగా ఈ భూమి మీద, అందరినీ చంపేశారు కదా, నేను మాత్రం ఎందుకు, నేను కూడా చచ్చిపోతాను అన్న లెవెల్కి మెఫీబోషెత్ వెళ్ళిపోయాడండి. అటువంటి సమయంలో కూడా మెఫీబోషెత్ ధైర్యంగా అలాగే ఎండిపోయేది. ఎటు చూసినా ఎక్కడండి నమ్మకం అనేది లేదు. అతని జీవితం మారుతుందని, మళ్ళీ గొప్ప స్థితిలోకి కడుపు నుండి తింటానికి కూడా తిండి దొరకని స్థితిలో అసలు పరిస్థితి మారుతుందా? మెఫీబోషెత్ వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి, మరి ఏవైపోయిన ఆస్తులన్నీ ఎవరు ఆక్రమించేశారు? ఫిలిస్తీన్లు ఆక్రమించేశారు. కర్రలు పాతేసి, జెండాలు పాతేసి, ఇది మా స్థలము, ఇది మా ఆస్తులని వాళ్ళు ఆక్రమించారు. ఒకవేళ మెఫీబోషెత్ అనే సంతానం ఉందని తెలిస్తే ఇతను కూడా ఇతనే కాదు, ఇతను ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళు కూడా చంపేస్తారండి. దేవుని అటువంటి సమయంలో ఎవరికి తెలియకోకుండా బిక్కుమంటూ అలా పెరుగుతూ ఉన్నప్పుడు, ప్రభా నాకు వద్దు ఈ జీవితము, నేను నాకు ఏమీ లేదు, నా వెనకాల నా వాళ్ళంటూ నా తోడు రక్త సంబంధికులు, ఎంతో వేదనండి. ఎటు చూసినా ఎండిపోయిన స్థితే కదా, ఎటు చూసినా ఎడారి లాంటి జీవితము, ఎండిపోయిన జీవితము. అసలు ఫలిస్తుంది, మళ్ళీ ఆశీర్వాదం వస్తుంది, మళ్ళీ ఒక తోటగా, నీరు కట్టిన తోటగా మారుతుంది అన్న ఛాన్సే లేదు. కుడివైపు తిరుగు అదే పరిస్థితి, ఎడం వైపు తిరుగు అదే పరిస్థితి, ముందు చూడు వెనక చూడు అన్ని లోయలే. అటువంటి సమయం కూడా ధైర్యాన్ని పోగొట్టుకోకుండా అలాగే ఏదోసారి చచ్చిపోవాలనుకున్నాడు, కానీ అదే ఒక నమ్మకంతో, దేవుడి మీద అదే విశ్వాసంతో, దేవుడి మీద అదే నమ్మకంతో ధైర్యంగా బ్రతుకుతూ వచ్చాడు. ఇలా దేవుని మీద విశ్వాసంతో ధైర్యంగా జీవించడం వల్ల చివరికి కాళ్ళన్నా ఉన్నాయా? ఏమండి, నా మొహానికి కాళ్ళు కూడా లేవుగా, నా జీవితం ఇలా కుట్టి జీవితము అయిపోయి ఎంత నరకం అండి అది, ఎంత నరకము. ఇతను పెరగటమే కష్టం అయితే ఇతను మళ్ళీ ఆలకే లేదు, ఇతను చూడటము, అతను తీసుకెళ్ళటము, బాత్రూమ్ కానీ ఆహారం పెట్టడము ఎంత నరకం. ఒకరి మీద ఆధారపడతామంటే అయినా అటువంటి స్థితిలో కూడా దేవుని మీదే నమ్మకంతో ఉన్నాడు, అటువంటి స్థితిలో కూడా దేవుని మీదే విశ్వాసంతో ఉన్నాడు. ఎప్పుడైనా నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నాకు మళ్ళీ నా జీవితం నాకు వస్తుంది, మళ్ళీ ఆ రాజు ఆయన పక్షాన పోట్లాడేవాళ్ళు కానీ పోరాడేవాళ్ళు కానీ యుద్ధం చేసేవాళ్ళు లేరు. అయినా అదే విశ్వాసం అండి. ఆ విశ్వాసం ఎవరిని చూస్తుంది తెలుసా? దేవుణ్ణి చూస్తుంది. ఏమీ లేదు, అసలు ఛాన్స్ ఉందండి ఏమన్నా మా బంధువు నుంచి కాపాడతారా జనని. ఆ విశ్వాసం ఎలా పెట్టుకున్నాడో, ఏ విధంగా మెఫీబోషెత్ తన జీవితంలో విశ్వాసంతో ఆ పేద ఇంట్లో ఎలా ఉన్నాడో, ఆ విశ్వాసము కార్యము దావీదు జీవితంలో దేవుడు నా మీద ఒక బిడ్డ విశ్వాసముతో ఉన్నాడు అని చెప్పి ఒక ఆలోచన దావీదు హృదయంలో వచ్చినట్టుగా దేవుడు నన్నే నమ్ముకొని ఉన్నాడు, నేను మళ్ళీ అతనికి అటువంటి జీవితాన్ని ఇస్తానని చెప్పి నా మీదే ఆధారపడి ఉన్నారు, చచ్చిపోకుండా బ్రతికి ఉన్నాడు ధైర్యంగా అని చెప్పగల దావీదు ఒక అతను అడుగుతానంట, ఎవరైనా సౌలు వంశంలో ఉన్నారా అని సీబాన్ అనే వ్యక్తి చెబుతానంట. యోనాతాను ఒక కుమారుడు ఉన్నాడు, ఉన్నా కానీ అతనికి కాళ్ళు లేవు, కుంటివాడు అని. యోనాతాను కుమారుడా, నా ప్రాణ స్నేహితుడు కొడుక, అటువంటి వాడే నాకు కావాలి, తొందరగా పిలిపించు, తొందరగా తీసుకురావాలి అతను చెప్పినప్పుడు మెఫీబోషెత్ని భయంతో ఇంకెందుకు, నేను బతికేదని తెలిసిందేమో, నన్ను కూడా చంపడానికి పిలుస్తున్నారేమో, నేను ఇక్కడ నా అడ్రస్ గురించి తెలిసినట్టుంది, భయంతో వచ్చాడు. కానీ దేవుని స్తోత్రం, భయంతోనే ధైర్యంగా వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏం జరిగిందండి? ఏం జరిగింది? మెఫీబోషెత్ నువ్వెవరో తెలుసా? నా ప్రాణ స్నేహితుడైన యోనాతాను యొక్క, నేను ఒకప్పుడు ప్రామిస్ ఏం చేశాడు, వాగ్దానం చేశాడు, అవునా కాదా?
వాళ్ళ స్నేహం చాలా మంచి స్నేహము. ఇప్పుడు యోనాతాను లేడు, మర్చిపోవచ్చు. నీ తండ్రికి నాకు ఒకప్పుడు స్నేహము అయితే ఇప్పుడు లేడుగా అని వదిలేస్తానన్న మాట కాదు. దేవునికి భయపడే వ్యక్తి, దేవుడు మాట వినేవాడు, ఇచ్చిన ప్రామిస్ ని పట్టుకుని దాని ప్రకారంగా జీవించేవాడు మన దావీదు. హృదయానుసారుడు. మెఫీబోషెత్ అన్నాడు, నాకు 23 మంది కొడుకులు, ఇంకొక కుమార్తె 24, ఇంకొకటి నువ్వు 25, నువ్వు కూడా నా బిడ్డలు అంటాడువి. మేము భోజనం చేస్తాడు, భోజనపు బల్ల పెద్దగా ఉంటది, ఆ భోజనపు బల్లో నా బిడ్డలతో పాటు నువ్వు కూడా ఉండాలి, నువ్వు కూడా కూర్చోవాలి. మేము ఎటువంటి సాంప్రదాయం, ఎటువంటి రెస్పెక్ట్, ఎటువంటి పొందుకుంటున్నామో ఆహారంలో గాని, వస్త్రముల్లో గాని, రెస్పెక్ట్ లో గాని అన్ని నీకు కూడా ఈ రోజు నుంచి ఉంటాయి అని చెప్పినప్పుడు ఎంతగానో సంతోషించండి మెఫీబోషెత్. ఎండిపోయిన జీవితము అలా ధైర్యంగా ఉన్నందుకు, అలా నమ్మకంగా ఉన్నందుకు, అదే విశ్వాసంలో ఉన్నందుకు ప్రతిఫలము మెఫీబోషెత్ చూసాడా లేదా? చూసాడా? దేవుని స్తోత్రం. ఈ రోజు మనకి నమ్మకం ఉండదు. చచ్చిపోయేటప్పుడు ఒక కొంచెం ప్రాణం ఉందన్నా కూడా నేను లెగుస్తాను, నేను బ్రతుకుతాను. ఎందుకు బ్రతుకుతావు, ఎందుకు లెగుస్తావు అంటే డాక్టర్ వల్ల, ట్రీట్మెంట్ వల్ల, హాస్పిటల్ వల్ల కాదు, నా దేవుడు వల్ల. ఎంత పెద్ద జబ్బు అయినా సరే నేను మళ్ళీ లెగుస్తాను, అందరికన్నా ఎక్కువ ఆయుష్తో నేను బ్రతుకుతాను అన్న ధైర్యం. లోపల రోగం చూస్తే భయమే, కానీ ధైర్యముతో, దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద ఉన్న నమ్మకముతో నువ్వు కానీ ఉంటే గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. అయ్యో నాకున్న రోగం మీకు తెలియదండి, పెద్ద జబ్బు అండి. అయ్యో మా కుటుంబంలో మా వ్యక్తి గురించి నీకు తెలియదండి. ఎలాంటి వారైనా మారతారేమో కానీ ఇటువంటి వ్యక్తి మాత్రము మారండి. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంటే ఎందుకు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు తెలుసా? అసలు ఈ సమస్య లేకుండా చేయొచ్చుగా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు ఈ సమస్యలు ఎందుకండి? మోషేకి ఎప్పుడు ఏమన్నాడు దేవుడు? నేను నీకు తోడుగా ఉంటా, పదా నీ వెనకాల నేను ఉంటా అన్నాడు, నీ పక్షాన్ని నేను ఉంటా అన్నాడు, కుడివైపు ఉంటాను ఎడమవైపు ఉన్నాడు. తీరా ఎర్ర సముద్రం వచ్చింది, దేవా ఎర్ర సముద్రం అనగానే నడువు అని చెబుతున్నాడు. అంతేకాని ఎర్ర సముద్రాన్ని తీసివేయలేదు. ఎర్ర సముద్రం లేకుండా చేయొచ్చుగా మోషే ప్రార్థించినప్పుడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, అది మహాసముద్రం. అయ్యో అంత పెద్ద కష్టము, అయితే నడువు అన్నాడు. ఆ సమస్యల గుండగా నడిపించాడు. ఆ ఎర్ర సముద్రం మధ్యగా నడుస్తూ ఉన్నప్పుడు నీరు ఇటు పెద్ద గోడగా, ఇటుకు గోడగా, అటుకు గోడగా నిలబడిపోయిన నీళ్లు మధ్యలో మోషే నడుస్తూ ఉన్నాడు. అంటే నిన్ను సమస్యల గుండగానే నడిపిస్తాడు, ఏం చేయలేవు, పక్కన దేవుడు ఉన్నాడు. సమస్యలను దాటుకుని వెళ్ళిన తర్వాత జయము చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా అయితే మోషే కూడా భయం వేసి ఉండిద్ది. మోషే అడుగు పెట్టిన తర్వాత కదా నీళ్లు గోడగా మారింది. అప్పుడు దాకా అవేమి దారిగా మారలేదు, ముందు దారి అయిపోయి నడవలేదు మోషే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీళ్ళల్లో అడుగు పెట్టాడు, వెంటనే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీళ్ళని పొర్లుకుని స్తంభాలలాగా, గోడల్లాగా అయిపోయాయి. ఒక బ్రిడ్జి కట్టాలంటే కొన్ని సంవత్సరాలు అయింది. ఇక్కడ ఒక క్షణంలో అద్భుతం చేశాడు. ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నావో, ఎన్ని రోజుల నుంచి దుఃఖపడుతున్నావో, ఒక క్షణం చాలండి నా దేవుడికి అన్నిటిని మార్చివేస్తాడు. అంత గొప్ప దేవుడు. దేన్నైనా, ఒక వ్యక్తినైనా, నీ వ్యక్తిని నిర్మించిందే దేవుడు. ఒక వ్యక్తిని దేవుడు మార్చాడండి క్షణకాలము. ఎందుకండి ఇటువంటి వ్యక్తిని నాకు ఇచ్చారు, ఎందుకండి ఇటువంటి బిడ్డను నాకు ఇచ్చారు? ఆ శోధనలో ఉండగా నడుస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ అదే ధైర్యముతో కోల్పోకుండా, దేవుని మీద విశ్వాసంతో, ఆ వ్యక్తిని బట్టి విశ్వాసం కాదు, ఆ వ్యక్తిని బట్టి ధైర్యం కాదు, దేవుని మీద ఉన్న విశ్వాసముతో, నమ్మకంతో కోల్పోకుండా దేవుడు చేస్తాడు, మారుస్తాడు, కార్యం చేస్తాడు. నా బిడ్డ కూడా వీసా వస్తుంది, నా బిడ్డ కూడా ఉద్యోగం చేస్తాడు, నేను కూడా నిలబడతాను, నేను కూడా కట్టుకుంటాను ఇల్లు, నేను కూడా కొనుక్కుంటాను. అది నీ దగ్గర ఏమీ ఉండదు. మెఫీబోషెత్ చేతిలో ఏమీ లేదు, కాళ్ళు కూడా లేవు, సంపన్నుడు అయిపోయాడు, దావీదుకు వంశంలోకి చేర్చబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏమీ ఉండదు, ఎండిపోయిన స్థితి, పచ్చగా మారిపోతావు, ఒక పచ్చ గడ్డిలాగా మారిపోతావు, పచ్చ చెట్టులాగా. ఈ చెట్టు ఎండిపోయింది, దీనికి నీరు లేదు, ఏమి లేదు, ఇది మళ్ళీ పచ్చగా మారుద్ది అంటే మారతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రూతు దేవుడిని నమ్ముకున్నందుకు ఏం చేయాలండి? ఐగుప్తు దేవుడు, ఆమె విగ్రహాలు ఉన్నాయి, ఆమెకు పూజలు ఉన్నాయి, వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, వాళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి యేసయ్యని, అంటే మనం యేసయ్య అంటాం, అప్పుడు యెహోవా దేవుడు. ఓకే, ఆ యెహోవా దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు వివాహం చేసుకుని ఈ దేవుడు నమ్ముకున్నందుకు ఇంకా మేలు జరగాలి కదా. అక్కడేమో మనుషుల్ని బలులు ఇస్తారు. దేవుడు ఏంటండి బలి ఇస్తారు, కోడి పిల్లల్ని ఇస్తారు, మేకలు ఇస్తారు, ఎద్దులను ఇస్తారు. ఏకంగా అక్కడ మనుషులు చిన్నపిల్లలనే బలుగా దేవుడికి అర్పిస్తారు.
అటువంటి ఆచారాలు, అటువంటి సిద్ధాంతాలు, అటువంటి విగ్రహాలు వాళ్ళది. అందులో నుంచి బయటకు వచ్చి ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత మేలు చూడాలి కదండి. మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అందరికీ మేలు చదివితే మాకు మేలు జరిగింది లేదు, ఏమీ లేదు. సాక్ష్యాలు మాత్రం అందరూ చెప్తారు కానీ మా జీవితంలో ఏ సాక్ష్యం లేదండి అని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రూతు మేలు జరగకపోగా నష్టమే జరిగింది. ఆమెకి కట్టుకున్న భర్త, కుటుంబం అంతా కోల్పోయింది. అయినా కూడా మళ్ళీ నా దేవుడు నాకు కావాలని చెప్పి వెళ్ళిపోలేదండి విగ్రహంలోనికి. మళ్ళీ నేను ఆ దేవుడిని పూజించుకుంటానని చెప్పి రూతు వెళ్ళిపోలేదు. చూడండి ఒకసారి రూతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మాట్లాడదాం. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చు. వింటున్నారా? వినండి, నేను చెబుతాను ఇప్పుడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. రూతు ఏం చేసిందండి? ధైర్యముగా ఉంది. రూతు అన్ని మరణాలు జరిగినా ఇంకా నన్ను నమ్ముకున్నా కాబట్టి దానికి ప్రతిఫలం నేను నీకు ఇస్తాను. సురక్షితమైన ఆయన రెక్కల కిందకు నువ్వు వచ్చావు, దానికి ప్రతిఫలంగా ఏమిస్తాడు? సంపూర్ణమైన బహుమానము ఇచ్చాలేదా? నమ్మకంగా ఉన్నందుకు, అదే నమ్మకంలో ఉన్నందుకు, ఏ కొంచెం విశ్వాసం కూడా పోగొట్టుకోకుండా ఉన్నందుకు, భయపడిపోకుండా రూతు ధైర్యంగా ఉన్నందుకు, తోడుకోవడంలాగా పారిపోలేదు. హల్లెలూయా. ఆ నమ్మకంకి, ఆ ధైర్యానికి, ఆ విశ్వాసానికి నీకు ఒక గొప్ప బహుమానమును ఇస్తాను. వచ్చింది సజీవుడైన దేవుని రెక్కల కిందకు వచ్చావు అని చెప్పి దేవుడు రూతుతో మాట్లాడుతున్నాడు. రూతు ఎవరో తెలుసా? యూదురాలు కాదు, అన్యురాలు, విగ్రహాలు చేసుకునే వ్యక్తి. ఈ బైబిల్లో అందరూ యూదులే, ప్రవక్తలు గాని అందరు గాని యూదులే. హల్లెలూయా. రూత్ అన్యురాలు. ఇంకొక వెళ్ళినారు లోకా కూడా వైద్యుడు, అన్యుడు. వీళ్ళిద్దరు అన్యులు, విగ్రహాలు చేసేవాళ్ళు. మనలాంటి అన్యులు వాళ్ళు ఈ బైబిల్ గ్రంథంలో పుస్తకాలుగా ఉన్నారండి. దేవుని హల్లెలూయా. వారి మీద ఒక గ్రంథం ఉంది చూడండి. రూతు ఒక విగ్రహారాధికులు, ఆ గర్భఫలం నుంచి దేవుడు వచ్చినాడు. ఎంత చూడు, ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. నేను గొప్ప, నేను అది ఇది అనుకోవద్దు. మన దేవుడు అన్యులు సహా, ఎందుకంటే అందరినీ చేరుస్తాడు. నేను ఎవరిని త్రోసివేయను, అందరూ నా వాళ్ళే. అలాంటి రూతు దేవుడు అంత ధైర్యంగా ఉన్నందుకు గొప్ప ప్రతిఫలం దేవుడు ఇచ్చినాడు. దేవుడు హల్లెలూయా. ఈ రోజు నువ్వు విశ్వాసంలోనే ఉండాలి, అవిశ్వాసంలోనికి వెళ్ళకూడదు. నువ్వు ధైర్యంతోనే ఉండాలి. భయమైన, బెంగైన, కష్టమైన, దుఃఖమైన, అడుగడుగున అవమానమైన సరే ఏం చేయాలి? ధైర్యంగా ఉండాలి. గొప్ప ఫలం, బహుమానం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. యాయిరు కుమార్తె, అయ్యా యాయిరు తన దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడిగండి, అయ్యా నా బిడ్డ జబ్బుతో ఉంది, త్వరగా వచ్చి స్వస్థపరచు. అప్పుడు యేసు ప్రభు అందరిని స్వస్థపరుస్తూ బాగు చేస్తూ వస్తూ ఉన్న రోజు అనమాట. యాయిరు కూడా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వస్తాను పదా అన్నాడు. యాయిరు వెళ్ళిపోయాడు. దేవుడు మధ్య మార్గం వస్తూ ఉండగా రక్తస్రావం కలిగిన స్త్రీ మధ్యలో కనబడతాము, ఆమె అంటుకోవడము, అక్కడ ఒక ప్రభావము వెళ్ళిపోవడము, ఆ జనాల మధ్యలోకి అక్కడ కొంచెం ఇంటరప్షన్ అయిందనమాట. ఆ మార్గంలోకి వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. యాయిరు కుమార్తె లోపు చనిపోయింది. యాయిరు ఏం చేసింది తెలుసా? తన దగ్గర ఉన్న పని వాళ్ళని, తన దగ్గర ఉన్న మనుషులు పంపించి యేసయ్యకి చెప్పు, దేవునికి ఏమనంటే రావాల్సిన పని లేదు, ఆల్రెడీ నా కుమార్తె చనిపోయింది, ఇంకెవరైనా ప్రార్థన చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి, మీ పనిలో మీరు కంటిన్యూ అవ్వండి అయ్యా, ఆల్రెడీ నా బిడ్డ చనిపోయింది. అప్పుడు ఆ వ్యక్తులతో యేసయ్య ఏమన్నాడు తెలుసా? భయపడమాకండి, నమ్మకం మాత్రము మృతమైపోయిన బిడ్డని దేవుడు తిరిగి చచ్చిపోయిందని భయపడిపోతున్నావు. చచ్చిపోయిన వ్యక్తిని కూడా, ఆ స్థితిని కూడా నేను లేపుతాను, నా మీద నమ్మిక ఉంచు. కొండ ఏమన్నాడు దేవుడు? నువ్వు కొండతో మాట్లాడి కొండ అందులో పడుపు అంటే, అలాగే ఈ వాక్యం విని ఒక సహోదరు అంట, అయ్యా నాకు అనాథాశ్రమం నడుపుతూ ఉంది, అనాథాశ్రమం నడుపుతున్న నా తల్లి వెళ్ళి ఒక వ్యక్తి, ఆ యజమాని దగ్గర, గవర్నమెంట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నాకు ఆ కొండనివ్వండి, నాకు ఏం లేని వాళ్ళం, నేను ఇదిగో 20 మంది బిడ్డలు నేను పెంచుతూ ఉన్నాను, వాళ్ళని సేవిస్తూ ఉన్నాను, నేను అనాథాశ్రమం కట్టుకుంటా, ఆ కొండనివ్వయ్యా, భూమి ఎక్కడ ఆ ఉట్టి కొండనివ్వయ్యా, పనికిరాని ఆ కొండనివ్వయ్యా, కొండను చేసి ఏం చేసుకుంటావు, అక్కడ ఇల్లు ఉండాలి అంటే నువ్వు ఏది ఇవ్వడానికి లేదు, నాకు కనీసం ఆ కొండను మాకు ఇస్తే గవర్నమెంట్ తరఫున మేము వెళ్ళి అక్కడ ఉంటాము అని అంటే, సరే అని చెప్పి కొన్ని రోజులకి ఓకే అని చెప్పారంట. ఆ వ్యక్తి వాళ్ళని చెప్పి సరే ఆ కొండ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ప్రార్థన, ప్రభువా నువ్వేమన్నావు, కొండను తీసుకెళ్లి ఆ సముద్రంలో అయితే
ఏమన్నా కొండ పైకి వెళ్ళిపోతుందని చెప్పావు. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు, ప్రభా ఈ కొండను తీసేయి, ఈ కొండను తీసి చదువు భూమి చేసి నాకు ఈ స్థలం నాకు. రోజు చేస్తున్న ప్రార్థన కొండ అట్టాగే ఉంటుంది, కొండకేం అవ్వట్లేదు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు అయినా ఆ ప్రార్థన ఆపల. ఈ కొండ ఎంత ప్రార్థన చేసినా కదులుతలేదు. దేవుడేమో నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండ అటు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందని చెప్పావు. వెళ్ళలేదు ప్రభా. 6 నెలలు అయింది, అయినా విశ్వాసం ప్రార్థన మాత్రము ఆపలేదు. అదే ధైర్యంతో, అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో దేవుని మీద కొండ వైపు చూడడం ప్రార్థన చేయండి. ప్రభా ఈ బిడ్డలు చూడయ్యా, ఈ కొండ చూడయ్యని. 6 నెలలు అయిపోయిన తర్వాత ఏమైంది తెలుసా అండి, గవర్నమెంట్ వ్యక్తులు వచ్చి ఈ కొండ ఎవరిది, ఈ స్థలం ఎవరిది అని చెప్పి వచ్చినప్పుడు, ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో ఈ కొండ నాదేనయ్యా, ఈ కొండ నాకు కావాలమ్మా. ఎందుకమ్మా అంటే సముద్రం మధ్యలో మేము బ్రిడ్జ్ చేస్తున్నాము, ఈ బ్రిడ్జ్ కి పెద్ద పెద్ద కొండలు రాళ్ళు మాకు కావాలి, కాబట్టి ఈ కొండ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, సముద్రంలోకే వెళ్తుంది వాళ్ళకి బ్రిడ్జ్ చేయడానికి. వాళ్ళు కొండని పెద్ద పెద్ద క్రెయిన్లు అవన్నీ తీసుకొచ్చి పగలగొట్టి లేపుకుని తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమో స్థలం ఇచ్చినందుకు, ఆ కొండ రాళ్ళు ఇచ్చినందుకు, ఆ కొండ ఇచ్చినందుకు తిరిగి డబ్బులు ప్లస్ మంచి స్థలము ఆమెకు ఇచ్చారు. అది మన ఎండిన దాన్ని తీసుకుని, ఒక చెడ్డ వ్యక్తిని తీసుకుని, ఒక పాడైపోయిన వాడిని తీసుకుని ప్రార్థన చేయటమేనండి. అదే విశ్వాసం యొక్క గొప్పతనం, దేవుని మీద ఉన్న నమ్మకం యొక్క గొప్పతనం. ప్రతిఫలం పొందుతుందా లేదా? నా దగ్గర ఏమీ లేదండి, నేను ఇంతే అనుకోవద్దు. ఏమి కావాలో గొప్పగా అడుగు, మన దేవుడు గొప్పగా చేసి చూపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే విశ్వాసాన్ని ఉంచుకోము, విశ్వాసాన్ని వదిలేస్తా ఉంటాం, పేపర్లు పడేసినట్టుగా పడేస్తా ఉంటాం అన్నమాట. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదండి. చిత్తి పేపర్లు పడేసినట్టుగా పడేస్తే విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. మార్క్స్ 10:50 వచ్చిన 5 నిమిషాలే ఉంది, ఎంతవరకు ముగించగలను ప్రయత్నిస్తాను తొందరగా. మార్క్స్ 10:50 వచ్చిన త్వరగా తీయండి, రిఫరెన్స్ చెప్పండి. 10:50 వచ్చిన. అంతటా వాడు బట్టను పారవేసి దిగున లేచి యేసునొద్దకు వచ్చాడు. చాలు ఏముంది, అంతటా అతను బట్టను పారవేసి దిక్కున లేచి యేసు వద్దకు వచ్చాను. ఏం చేశాడండి, ఏ స్థితిలో ఉన్నా ఒక పచ్చగా నువ్వు మారాలనుకుంటే, పచ్చ గడ్డిలాగా ఉండాలనుకుంటే, పచ్చని తోటలాగా ఉండాలనుకుంటే, ఫలించే బిడ్డగా ఉండాలనుకుంటే ఏం చేయాలి, యేసు దగ్గరకు వచ్చి అంతటా తన దగ్గర ఉన్న బట్టని లేచి దిక్కున దేవుడి దగ్గరికి. నీ దగ్గర ఏదైతే ఉందో ఏముంటుంది బంగారం అనుకుంటున్నారా? కాదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పాపం, తప్పు, అపరిశుద్ధత, అబద్ధము, చెడు వ్యసనాలు, బెట్టింగ్, వాటన్నిటిని వెంటనే వదిలేసి దిక్కున దేవుడి దగ్గరికి రావాలి. అప్పుడు వచ్చినప్పుడు అతనికి ఏం దొరుకుతుందండి, ప్రతిఫలము. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కుకి లేచి యేసు వద్దకు వచ్చెను. అతనికి దృష్టి కలిగెను. అతని దగ్గర ఉన్న దాన్ని వదిలేసి దేవుని దగ్గరికి రాగా దేవుని దగ్గర దృష్టిని పొందుకున్నాడు. నీ దగ్గర ఏదైతే కొండలు దాచి ఉందో, కొవ్వుని కానీ మనం కనపడుకోకుండా లోపల ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పెరిగిపోతుందంట. దేవుని హల్లెలూయా. అలాగే మన జీవితంలో పాపం ప్యాకేజ్ రూపంలో వెనకాల వెంటాడుతూ దాన్ని వదిలిపడేసి, పాపం అంటే ఏందనుకోదు, తప్పులు, అబద్ధాలు, చెడ్డ మాటలు, సిగరెట్ తాగటం, భర్తను పట్టించుకోపోవడం, భార్యను పట్టించుకోపోవడం, బిడ్డలను పట్టించుకోపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవటము, పెద్దవాళ్ళ మాట వినకపోవటము, సక్రమంగా డ్యూటీ చేయకపోవటము, నిజాయితీ లేకపోవటము, యథార్థత లేకపోవటము, ఇటువంటివి అన్ని తప్పులే. అదన్నిటిని వదిలేసి వెంటనే దేవుని దగ్గరికి సమర్పించుకోవాలండి. యేసు ప్రభువు ఏమన్నాడండి, లోకసువార్త 10:24-27 వచనంలో ఉంటుంది, సంపూర్ణమైన హృదయంతో, పూర్ణమైన మనసుతో, పూర్ణమైన బలముతో, పూర్ణమైన వివేకముతో నన్ను ప్రేమించినట్టు నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు అని అన్నాడు దేవుడు. ఈ రెండు మనం చేయం. యేసయ్యను నమ్ము, పూర్ణంగా హార్ట్ఫుల్ గా ఆయన ప్రేమించము, హార్ట్ఫుల్ గా ఆయన నమ్మిక మోసం చేసే వాళ్ళని నమ్ముతాం. అవునా కదా? నీ దగ్గర డబ్బు దొంగిలించే వాళ్ళనే నమ్ముతావు, నీ జీవితాన్ని పాడు చేసే వాళ్ళనే నమ్ముతావు. దేవుణ్ణి నమ్మవు. దేవుణ్ణి నమ్మాలి. ఇంకొకటి, నేను దేవుణ్ణి నమ్మాను అంటావు. దేవుణ్ణి నమ్మిన వాడిని పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. దేవుని ప్రేమించాను అంటావు, పొరుగు వాడిని ప్రేమించము. ఎవరినైనా అంగీకరిస్తాను కానీ ఇలాంటి వ్యక్తిని మాత్రం నేను అమ్మో, నా గుండెలు ఇంకా గుచ్చుకుంటుంది బాణంలాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేనండి
ఆజ్ఞ ఇచ్చింది 2 అన్ని తీసి పడేశాడు నీ కోసం. ఈ 2 పక్క వాళ్ళని ప్రేమించే మనసు లేదు, దేవుణ్ణి పూర్తిగా మందిరానికి వచ్చి ఆరాధించే మనసు లేదు. ఇదండి దేవుని హల్లెలూయా. అదే విశ్వాసం, అదే ప్రేమ, అదే నమ్మకంతో ఉండాలి. అవి ఏదైతే అవిధేయత ఉందో, ఆ ప్రేమించే మనసు ఉందో, ఆ చెడుతో అటునట్టు వదిలేయి. మంచి దాంట్లోనికి రా, ప్రేమించే మనసులోనికి రా. పచ్చనితనము బహుమానం, దాని ప్రతిఫలంగా నువ్వు చూస్తావు. ఏలియా అన్నాడు, అబ్బాయి ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడిందండి. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తే వర్షం పడిందా? నేను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, నేను ప్రార్థన చేస్తే వర్షం పడింది మా ఊళ్ళో. అర్థం ఉందా? వర్షం కోత కోసినప్పుడే వర్షం అని వార్తలు వచ్చాయి. ప్రార్థన చేస్తా కూర్చున్నప్పుడు నాలాగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. దేవుడు హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే మా వరకే కాదు, ప్రపంచం అంతా వర్షం, ఆ ప్రాంతం అంతా వర్షం అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షము పడింది. ఏలియా ప్రార్థన చేస్తే దేవుని హల్లెలూయా ఎన్నో చచ్చిపోయిన వాళ్ళ సైతం తిరిగి లేచారు. అటువంటి ఏలియా, అహాబ్తో ధైర్యంగా మాట్లాడిన ఏలియా, దేవుని గురించి మహత్కారంగా చక్కగా మాట్లాడిన దేవుడు. ఆ ఏలియా తన భార్య యెజబెల్ ఏం చేసిందండి? దేవుని హల్లెలూయా, నువ్వు వాళ్ళని చంపేసావు, నిన్ను చంపేస్తానగానే భయం వేస్తే అయ్యో నేను చచ్చిపోతా అన్నది. ఒక్కోసారి మనము ఈ పిరికితనంతో, ఈ బాధలకి, ఈ కష్టాలకి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం చేసి తొందరపడి ఇటుపడితే ఆ నిర్ణయాలు మనము తీసుకోకూడదు. కానీ మన దేవుడి కృప ద్వారా ఏలియా బ్రతికాడు. మన శిష్యులు ఎవరు? ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? తప్పు చేయటం వల్ల అయ్యో నేను తప్పు చేశాను తొందరపడి ఏం చేశాడు? ఉరి వేసుకున్నాడు. జీవితము, పరలోకం, దేవునితో పాటు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని హల్లెలూయా. అదే పేతురు చూసావా? పేతురు చూడండి, 3 సార్లు తప్పు చేశాడు. అది తప్పు చేసిన పశ్చాత్తాపడ్డారని మనం వింటాం కదా, చూస్తాం కదా. 3 సార్లు అబద్ధం నేను చెప్పనున్నాడు, చెప్పాడు. ఇది ఎవరో తెలియదు, ఈ విషయం అంతా తెలిసి అందరికీ స్టోరీ. నేను ఫాస్ట్ గా వెళ్తున్నాను. అయితే పశ్చాత్తాపడింది ఎందుకు తెలుసా? పేతురు వినమ్మా, మనం కింద పడ్డాం అనుకోండి. పేతురు బాధ యేసయ్య నన్ను చూశాడు, నేను అబద్ధం చెబుతుంటే నన్ను చూశాడు, నేను బాధపడిపోయాడు. మనం భర్త కొట్టినందుకు కాదు, పక్కన వాళ్ళు నవ్వినందుకు బాధని. సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు పడిపోయినప్పుడు డింగులు లెగుతాం, లెగిసి మనకి దెబ్బ తగిలిందా చూసుకోం, చూసారా ఎంత బాధ అనిపించిందో. మహిళ ఎప్పుడు కింద పడింది అనుకో, టక్కన లేచింది, నేను చూడంగా చూసి ఏడ్చింది, లేకపోతే మామూలుగానే ఉండేది. అలాగే పేతురు ఇప్పుడు బాధ యేసయ్య నన్ను చూసేసాడు, నేను అబద్ధం చెప్పడం పెద్ద విశ్వాస పొరలాగా నేను చెప్పనయ్యా, నీతోనే ఉంటానయ్యా అని చెప్పాను. ఇప్పుడు నన్ను చూసేసాడు, అబద్ధం చెప్పినప్పుడల్లా చూసేసాడు యేసయ్య అని ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. అయినా యేసయ్య దేవుడు పేతుర్ని వదలలేదు, పట్టుకున్నాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకున్న దాన్ని, అబద్ధపు జీవితాన్ని పేతురు వదిలేశాడు. అలా వదిలేయగా మనం ఆ జీవితం నుంచి బయటకు వస్తే దేవుడు మనల్ని కాపాడుతుంది. నయమాను అందరికీ తెలుసు, ముగించమంటారా? ఒక 2 నిమిషాలు ఉంటారా? ఓకే. నయమాను ఏం చేశాడండి? నయమాను కుష్ఠరోగం ఉందని తెలుసు, పనమ్మ చెప్పింది, వెళ్ళాడు బాగు చేయమంటే ఏమన్నా అండి అయోధ్యన్నదులు మునగమన్నాడు. మునగమంటే ఏం చేశాడంటే దేవుడు హల్లెలూయా, నేను మునగను, మా దగ్గర కాలు లేవా, మా దగ్గర అయి లేవా అన్నాడు. కానీ ఒక దేవుని సేవకుల ద్వారా రాంగ్ డెసిషన్ లోకి వెళ్ళిపోకుండా ఏం చేశాడండి? అక్కడికి వెళ్ళి స్వస్థత పొందుకున్నాడు. మనకున్న దాన్ని అహంకారం, గర్వం, చెడు, అంతస్తు అన్నిటిని వదిలేసి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక సేవకుల ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక కృప ద్వారా, ఒక దైవజనుడి ద్వారా, ఒక దూత ద్వారా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చి అదే విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, ఆ నమ్మకంలోనే ఉన్నాడు. మనం కూడా అట్టే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు శ్రమలో కృంగిపోతావో, ఒక లాస్ట్ సామెత 24:10 ఉంది. 24:10 సామెత తీరా, సామెత 24:10 కీర్తన తర్వాత ఉండదు సామెతలు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడుదవు అగుదువు. చాలు. ఏమవుతుంది? శ్రమదినమున కృంగిన వాళ్ళు ఏమవుతుంది? చేతకాని వాడివి అవుదువు. ఏమవుతుందండి? శ్రమదినం కృంగినప్పుడు మీరు గొప్ప వాళ్ళు అవుదురు. శ్రమదినం కృంగినప్పుడు నువ్వు బహుమానం పొందుకుందురు అనుందా? చేతకాని వాడి అవుదువి. శ్రమదినంలో అయ్యో నాకు కష్టం వచ్చింది, అయ్యో నా బాధ వచ్చిందని విశ్వాసాన్ని పోగొట్టుకుని, నమ్మకాన్ని పోగొట్టుకుని నువ్వు కానీ రాంగ్ స్టెప్ లోకి వెళ్ళిపోతే, దేవుడు లేదు, ఏం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, వెనక్కి వెళ్ళిపోతే ఈ భార్య, ఈ కుటుంబం అనుకుని చచ్చిపోతావు, బాధ, ఈ కష్టం, నష్టం అనుకుని నువ్వు ఉంటే ఏమవుతావండి? ఏమవుతుంది? శ్రమదినంలో నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఏమవుతుంది? చేతగాని వాడివి. శ్రమదినంలోనే అదే ధైర్యం, అదే నమ్మకం, అదే విశ్వాసంతో శ్రమ వచ్చినప్పుడు, అగ్ని వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పిరికి వాళ్ళలాగా లోపల పిరికే అయినా కూడా ధైర్యంతో, అదే నమ్మకంతో మనము ఉండాలి. దానికి ప్రతిఫలం మనము
బహుమానం చూస్తాం. లేదు శ్రమకాలంలో కానీ నువ్వు తొందరపడ్డావా చేత కాని వాడిలాగా అయిపోతావు. పౌలుతో పేతురు, పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తాను, షేక్ చేస్తాడు. ఎక్కడ సువార్త చెప్తే అక్కడ సిటీనే. ఇక్కడ ఎన్నిసార్లు సువార్త చేసినా ఈ జహర కదులుతలేదు. పౌలు గారు ఒకసారి ప్రసంగం చెబితే ఈ జహర అంతా కదిలించబడుతుంది. రోమ్కి వెళ్తే రోము, కొలసీకి వెళ్తే కొలసీలు, ఎఫ్సీకి వెళ్తే ఎఫ్సీ పట్టణానికి, ఏ పట్టణానికి వెళ్ళినా ఆ పట్టణానికి అభిషేకము అటువంటి అభిషేకం. అటువంటి తిమోతి దగ్గరికి వెళ్ళి తిమోతి కూడా పౌల్లాగా అనమాట. తిమోతి ఎంతసేపు సనుగులకి గొనుగులకి కుంగిపోతా ఉంటాం అనమాట. ఇటువంటి వింటా ఉన్నాను తిమోతి. అప్పుడు తిమోతి సౌలు అడుగుతాడు, అయ్యి ఇంత పెద్ద పరిచయం ఎలా చేస్తున్నావు ఏదంటే, నీకేం తెలుసు తిమోతి, నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ శ్రమలు, నేను పడ్డ నిందలు, నేను పట్టుకున్న దెబ్బలు మీకు తెలియదు. అయినా మంచి పోరాటం పోరాడి గెలిచాను. తుదముట్టుకు ఉన్నందుకు బహుమానం. చదువుతారా 2 తిమోతి 4:7 చూడండి. 2 తిమోతి 4:7 ఆ మాట చదివి ముగిచేసుకున్నాం. 4:7 2 తిమోతి. అలా నమ్మకంగా, అలా శ్రమలో, అలా ఓపుగా ఉన్నందుకు ఏమైంది పౌలుకి? 4:7 మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును చాలు. ఏమైందండి? విశ్వాసమును కాపాడుకున్నాడు. ఆ పోరాటంలో విశ్వాసం పోగొట్టుకోకుండా, ఆ కష్టంలో నా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ధైర్యంగా నేను నిలబడ్డానని చెప్తున్నాడు. దేవుని హల్లెలూయా. కాబట్టి మనం కూడా, ఎందుకంటే మన దేవుడు ఇప్పుడు చదవద్దు, తర్వాత చదువుకోండి. ఏప్రిల్ 12 వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు, న్యాయమైన వాడు, మాట నెరవేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఏ వాగ్దానం చేస్తున్నాడు, ఏ వాగ్దానం ఇచ్చినాడు, దేని కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడు నెరవేర్చేవాడు, మన రాజులుగా రాజు గొప్పవాడు అయి ఉన్నాడు. కాబట్టి శ్రమ దినంలో కృంగిపోయి వేరే రాంగ్ డెసిషన్ తీసుకోకుండా మంచి నిర్ణయం తీసుకునేవారుగా మనము ఉన్నాము. మన దేవుడు గొప్పవాడు. అందరూ చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, నమ్మకం, విశ్వాసం, ధైర్యం నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవానికి స్తోత్రాలు, నా దేవానికి స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా తండ్రి. ఎవరైనా శ్రమ వచ్చిందని, ఈ పరిస్థితులు మారవని, ఈ జీవితం ఇంతేనని, అందరికీ జరుగుతుంది నాకు జరగవని అనుకుంటున్నారేమో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నా కదా, దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు, అదే మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి భక్తుల జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూసి నీవు కృంగిపోయావేమో ఏదన్నా విషయంలో, ఎన్నో మేలు పొంది నీవు ఒక దగ్గర ఆగిపోయి ఉన్నావేమో. దట్స్ వై గాడ్ ఈస్ టాకింగ్ టు యు. పైకి సంతోషంగా కనబడుతున్నాను, లోపల టెన్షన్, దిగులు, ఆ వేదన ఏంటో నాకు తెలుసు అయ్యా, ఆ రోగం ఏంటో నాకు తెలుసు అని బాధపడుతున్నావేమో. హల్లెలూయా, దేవుడి మీద మాట్లాడుతున్నాడు ఆ మాట. ఓ హల్లెలూయా, దేవుడికి ఎరిగి ఉన్నాడు. అయినా ధైర్యంగా ఉండు, అదే నమ్మకంలో ఉండు, అదే విశ్వాసంతో ఉండు. ఓ హల్లెలూయా, హి ఇస్ గోయింగ్ టు డు ద మిరాకిల్. బహుమానం ఇస్తాడు. యోబు ఎంత కష్టం వచ్చినా, యోబు ఎంత దుఃఖం వచ్చినా, ఓ భార్య ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తూ ఉన్నా ఆయన బ్రతకాలని ఎవరు కోరుకోవటం లేదు. హల్లెలూయా. యోబు బ్రతకాలని తన స్నేహితులు అనుకోవటం లేదు, ఓ బతికున్న భార్య అనుకోవటం లేదు. అయినా దేవుని మీద అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే ధైర్యంగా నా దేవుడు యథార్థంగా నన్ను బ్రతికిస్తాడు, నేను పోగొట్టిన ధనమంతా నాకు ఇస్తాడు నమ్మకంతో ఉన్నాడు. నేను పోగొట్టిన నా కుటుంబాన్ని నాకు ఇస్తాడు. నా భార్య దగ్గర నేను ప్రేమను పోగొట్టుకున్న మళ్ళీ నా మీద ప్రేమ పుట్టేలాగా చేస్తాడు. అదే నమ్మకం యోగుకి. ఓ నా దేవా, ధైర్యంగా అలాగే బ్రతికాను. నేను రోగితో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ నాకు స్వస్థతను ఇస్తాడు అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఎంత నమ్మకం,
ఎంత విశ్వాసం, ఎంత శ్రమల్లో కూడా, అంత వేదనలో కూడా, అంత చీకటి బ్రతుకుల్లో కూడా హల్లెలూయా ధైర్యం వదిలిపెట్టలేదు. హల్లెలూయా హల్లెలూయా. నీ వేదన దేవుడు ఎరిగి ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు, చేతులు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా అని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వివాహం ప్రభా నజరుడైన యేసుక్రీస్తు నామములో అనేక వివాహం నజరుడైన యేసుక్రీస్తు నామములో జరుగును గాక. శ్రీనివాసుని బీపీ నార్మల్ గా నజరుడైన యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. కార్తీక గృహ నిర్మాణం నజరుడైన యేసుక్రీస్తు నామములో చక్కగా జరుగును గాక. సాయికిరణ్ మెడికల్ నా తండ్రి ప్రభా నజరుడైన యేసుక్రీస్తు నామములో పాస్ అవును గాక. నజరుడైన యేసుక్రీస్తు అఖమ పడదు గాక. ఈ విజయకి నా తండ్రి ప్రభా కువైట్ వాళ్ళ జీతం ఇచ్చిన గాక. అప్పటి నుంచి విడుదల కలుగును గాక. మాధవికి శివులైన నజరుడైన యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. పూజిత రాజు వీసాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో వారికి వచ్చును గాక. రవికుమార్ 10th ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు ప్రభా. ఓ నా తండ్రి ఆ బిడ్డ గొప్పగా దీవించబడిన గాక. మంచి నిర్ణయంతో నా తండ్రి పై చదువును గాక. యశ్విని బైపీసీ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తుండగా మంచిగా ఎగ్జామ్స్ గొప్పగా రాయును గాక. మౌనికకి రావాల్సిన డబ్బులు వారు పూర్తిగా ఇచ్చును గాక. అకామా నా తండ్రి ప్రభా జహరాలోనే నజరుడైన యేసుక్రీస్తు నామములో వారు మార్చును గాక. రఫీ తనాజులు నా తండ్రి నజరుడైన యేసుక్రీస్తు నామములో వారు ఇచ్చును గాక. శ్రావణ్ కుమార్ ఇంద్రమ్మ నా తండ్రి ప్రభా కుమారుడు దీవించబడిన గాక. శ్రావణ కుమార్కి ప్రభా సివిలేడి నజరుడైన యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. దేవి కొరియాత్ నా తండ్రి మంచి పని ఆ బిడ్డకు దొరుకును గాక. మౌనికకి నా తండ్రి ప్రభా గర్భం నిలబడును గాక. గర్భఫలం దీవించబడును గాక. గర్భం వచ్చును గాక. ఎం వేదవతి అప్పుల సమస్య నుంచి విడుదల కలుగును గాక. ఆనందకి సివిలేడి నజరుడైన యేసుక్రీస్తు నామములో వచ్చును గాక. కృష్ణ రేఖ నవ్య ధనుషులు నా తండ్రి ప్రభు దేవుడు జ్ఞాపకం చేసుకుని గాక. శివశంకరమ్మకు వీసా వచ్చును గాక. బయట వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు నా తండ్రి ప్రభు సమస్య నుంచి విడుదల కలుగును గాక. విజయ్ కుమార్ కి శాలరీ నజరుడైన యేసుక్రీస్తు నామములో వారికి ఇచ్చును గాక. సంఘం నానాటికి అభివృద్ధి చెందిన గాక. ఓ నా తండ్రి అయ్యూన్ కస్తర్ కొరియాత్ సింతాల నుంచి ఓ నా తండ్రి వందలాది ప్రజలు వచ్చును గాక. పని లేని ప్రతి బిడ్డ పని ఉండును గాక. ప్రతి శుక్రవారం సెలవును గాక. అక్కమ్మ లేని వారికి అక్కమ్మలు పడును గాక. ఓ నా తండ్రి ప్రభా ఈ రోజు సాక్ష్యం చెప్పిన బిడ్డలు దీవించబడును గాక. ఈ విజయ మౌనిక సుబ్బారాయుడు ఓ వారిని గొప్పగా దీవించి ఆశీర్వదించండి. ఇంకా సాక్షులు లేకుండా ప్రభు ఈ రోజు మందిరానికి నా తండ్రి ప్రేమతో స్వీట్స్ తీసుకొచ్చిన నా తండ్రి ప్రభా విజయాన్ని బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి. అదే విధంగా ప్రభు నీకు వందనాలు. మరి షుగర్ టెస్ట్ లో నా తండ్రి ప్రభా చేయడానికి సంఘంతో నా తండ్రి ప్రభా మరి చిన్న పలహారాలు కూడా అరేంజ్ చేసిన నా తండ్రి ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. షుగర్ టెస్ట్ ప్రతి ఒక్కరికి షుగర్ నార్మల్గా ఉండదు కాదు. ఈ చేసిన పరిస్థితి కూడా మీరు దీవించిన ప్రభు నీకు వందనాలు. ఓ నా దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా ప్రతి బిడ్డ మీరు దర్శించండి, మాతో మాట్లాడే దేవా, మాలో ఉన్న దేవా. మరొకసారి ప్రభు ఇన్న వాక్యాన్ని ఈ వరమంతా జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో నమ్మకంతో ధైర్యంతో ఉండే కృప దయచేయండి. ఓ ముందడుగు వేసే కృప దయచేయండి. పేదలు యేసు దగ్గరికి నేల మీద నడిచినట్టుగా ఓ నా తండ్రి ప్రభు నా దేవుడు వివాహం జరిగిస్తాడు, నా దేవుడు వ్యవసాయం ఇస్తాడు, నా దేవుడు అక్కమ్మ వేస్తాడు, నా దేవుడు మెడికల్ పాస్ చేస్తాడు, నా దేవుడు వ్యక్తిని మారుస్తాడు, నా దేవుడు నాకు బండిస్తాడు, నా దేవుడు భూమి ఇస్తాడు, నా దేవుడు నాకు ఇల్లు నిర్మిస్తాడు, నా దేవుడు మందిరానికి నడిపిస్తాడు, కడతాడు నా విశ్వాసంతో ముందడుగు వేయండి. ఓ దేవుడు గొప్ప కార్యమైన జీవితంలో దానికి ప్రతిఫలం బహుమానం పొందుకుంటాం. ముందు పొందుకున్నట్టుగా దావీదు పొందుకున్నట్టుగా మెఫీబోషెతు పొందుకున్నట్టుగా ఓ ఈ రోజు నీ జీవితంలో బహుమానములు చూస్తావు. గొప్ప బహుమానములు పచ్చగడ్డిలాగా మారిపోతావు. ఓ ప్రతి బిడ్డను దీవించు ప్రభు. పిల్లవాళ్ళంతా ఆస్వాదించమని ప్రభు. చిన్నల నుంచి పెద్దల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరు బలపరచబడిన గాక. గొప్ప గొప్పగా దీవించబడిన గాక. పిల్లలంతా ఆశీర్వాదం చూచిన గాక. ఎండలకు నా తండ్రి ప్రభు అయ్యా అలసిపోకుండా శక్తి సామర్థ్యంతో ఉండును గాక. ప్రతి చెకింగ్ లేక ఆగిపోవును గాక. ప్రతి ఫ్లాట్ లో నా తండ్రి కరెంట్ పవర్ కరెక్ట్గా ఉండును గాక. చెత్త పెట్టిన పెద్దవాళ్ళని అందరినీ దీవించమని ప్రభు. ఓ నా దేవుడు ప్రతి ఒక్కరు మందిరానికి వచ్చే క్రమము అటువంటి శిక్షను విధేయతను భక్తిని దయచేయమని నా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నాకు కుటుంబానికి తోడై ఉండను గాక. ఆమేన్ ఆమేన్.